రేవంత్ రెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారికి, గౌరవ స్థానిక పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి గారికి, గౌరవ స్థానిక శాసనసభ్యులు మెగారెడ్డి గారికి, రాష్ట్ర ప్లానింగ్ బోర్డు చైర్మన్ పెద్దలు చిన్నారెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు శంకరయ్య గారికి, గౌరవ శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు రాజేష్ గారికి, గౌరవ శాసనసభ్యులు శ్రీహరి గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ దామోదర్ రెడ్డి గారికి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పెద్దలు షబ్బీర్ అలీ గారికి, గౌరవ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి గారికి, ఏఐసిసి కార్యదర్శి నాతో పాటు శాసనసభ్యులుగా పనిచేసినటువంటి సోదరులు సంపత్ గారికి, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారికి, చైర్మన్ మైనార్టీ సెల్ ఓబిదుల్లా కొత్వాల్ గారికి, అట్లాగే డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ గారికి, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్లు ముగ్గురు శ్రీనివాస్ గౌడ్ గారికి, ప్రమోదిని గారికి, ప్రశాంత్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి, ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారికి, ఇతర ఉన్నతాధికారులకి, అనేక గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ఇంత ఎండ ఉన్నప్పటికి కూడా ఈ సమయంలో ఈ సమావేశానికి మీ ప్రేమను చాటుకోవటానికి ఇంత దూరం వచ్చిన మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. వనపర్తి శాసనసభ నియోజకవర్గం అత్యంత రాజకీయంగా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో అనేక రాజకీయ పార్టీలకి భావజాలాలకి ఆలవాలమైనటువంటి ప్రాంతం ఇది. ఇటువంటి ప్రాంతం నుంచే విద్యార్థి దశ నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని వాటిని ఏ రకంగా సాధించి పరిష్కరించవచ్చు అనేటువంటి ఆలోచనతో మొదలైనటువంటి జీవితం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి ఆనాటి స్నేహితులందరినీ కూడా ఇక్కడ కలుసుకోవటానికే కాకుండా ఇక్కడ చదువుకున్నటువంటి ఈ ప్రాంతానికి న్యాయం చేయాలి, మేలు చేయాలనేటువంటి ఆలోచనతో కొన్ని వేల కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలను వనపర్తి శాసనసభ నియోజకవర్గంలో చేపట్టడం జరిగిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మిత్రులారా, ఈరోజు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తలుచుకుంటే బహుశా 2200 కోట్ల రూపాయలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఉపాధి అవకాశాలు చూపించడానికి దాదాపు 2200 కోట్ల రూపాయలు ఈ ఒక్కరోజే ఈ శాసనసభ నియోజకవర్గంలో పంపిణీ చేయటం జరిగిందని చెప్పడానికి కూడా ప్రజాప్రభుత్వంగా సంతోషిస్తూ ఉన్నాం. దీనిలో ఇప్పుడే సీతక్క గారు చెప్పినట్టు 1000 కోట్ల పైబడి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కంటే డ్వాక్రా సంఘాల సభ్యులకి వడ్డీ లేని రుణాలుగా ఇవ్వటం జరిగింది. మిగతా 1002 కోట్ల రూపాయలు 200 కోట్ల రూపాయలు మిగతా ఉపాధి అవకాశాల కోసం వ్యవసాయపరంగా ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళకి, ఇతరత్ర ఎంఎస్ఎంఈలకి, నిరుద్యోగ యువతి యువకులకి ఉపాధి కల్పించే విధంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో పంపిణీ చేయటం జరిగింది. దీంతో పాటు ఒక గొప్ప కార్యక్రమానికి కూడా ఈ వనపర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి ఇందిరమ్మ ప్రభుత్వం మొదలుపెట్టిందని చెప్పడానికి కూడా చాలా గర్విస్తూ ఉన్నాం, సంతోషిస్తూ ఉన్నాం కూడా. అనాదిగా ఈ రాష్ట్రంలో, ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి కానీ, లేకపోతే ట్రైబల్ కార్పొరేషన్ నుంచి కానీ, మైనార్టీ కార్పొరేషన్ నుంచి కానీ, బీసీ కార్పొరేషన్స్ కానీ గత ఉమ్మడి ప్రభుత్వంలో అనేక సంవత్సరాలు నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా
ఉపాధి అవకాశాల కోసం నిధులు సమకూరుస్తూ ఉండేవాడు.